మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. పదవీ విరమణ తర్వాత ఒక్కసారిగా ఆదాయం ఆగిపోతుంది. చేతికొచ్చి డబ్బు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే సరైన ప్లాన్ ఉంటే రిటైర్మెంట్ తర్వాత సైతం ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిశ్చింతగా జీవించొచ్చు. రిటైర్ అయ్యాక ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితమైన పెట్టుబడితో పాటు ప్రతి 3 నెలలకు ఒకసారి స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సరైన మార్గంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం 8.2% వడ్డీ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ పథకం ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి 50,000 వడ్డీ ఆదాయం గ్యారంటీగా అందుకోవాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి అనే లెక్కలు తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పైన ప్రస్తుతం 8.2% వడ్డీ ఇస్తున్నారు. దీని ప్రకారం ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది లెక్కించొచ్చు. కావాల్సిన త్రైమాసికానికి ఒకసారి చేతికి 50,000 రావాలి. అంటే సంవత్సరానికి రావాల్సిన మొత్తం వడ్డీ 2 లక్షలు అవుతుంది. దీని ప్రకారం చూస్తే కావాల్సిన మొత్తం పెట్టుబడి 24.4 లక్షలు అవసరం అవుతుంది. ఒక సీనియర్ సిటిజన్ తన SCSS ఖాతాలో 24.4 లక్షలు డిపాజిట్ చేస్తే వారికి ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా 50,000 వడ్డీ రూపంలో ఖాతాలో జమ చేస్తారు. 5 సంవత్సరాల మెచ్యూరిటీ కాలంలో మొత్తం వడ్డీ 10 లక్షలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ ఈ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అందిస్తోంది. ప్రస్తుతం ఈ పథకానికి వడ్డీ రేటు 8.2%గా ఉంది. అయితే త్రైమాసికానికి ఒక్కసారి వడ్డీ రేట్లను కేంద్రం సమీక్షిస్తుంది. కొన్నిసార్లు పెంచడం, తగ్గించడం చేస్తారు. చాలా వరకు యథాతథంగా కొనసాగిస్తుంటారు. ఇందులో కనీస పెట్టుబడి 1000 రూపాయలుగా ఉంది. గరిష్టంగా 30 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. మెచ్యూరిటీ కాల వ్యవధి 5 సంవత్సరాలుగా ఉంటుంది. ఆ తర్వాత మరో 3 ఏళ్లు పొడిగించుకోవచ్చు. వీటితో పాటు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేయొచ్చు. ఎవరైనా అదనపు ఆదాయం కోసం 30 లక్షల గరిష్ట పరిమితికి మించి పెట్టుబడి పెట్టచ్చా అంటే అలా కుదరదు. ఎవరైనా డిపాజిటర్ అంతకు మించి జమ చేసినా పోస్ట్ ఆఫీస్ అదనపు డిపాజిట్ అమౌంట్ ను రియంబర్స్మెంట్ చేస్తుంది. అంటే తిరిగి ఇచ్చేస్తుంది. అదనపు ఆదాయంపై పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ వడ్డీ రేటు ప్రకారమే చెల్లిస్తుంది. 8.2% వడ్డీ రాదు. అది రిటర్న్ చేసిన తేదీ వరకు వడ్డీ వస్తుంది. అలాగే SCSS అకౌంట్ తెరిచేందుకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత ఈ ఖాతాను క్లోజ్ చేసేందుకు అవకాశం ఉంది.